హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ముఖ్యంగా నా దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తూ వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మరి బైబిల్ గ్రంథంలో ఉండి, పరిశుద్ధ గ్రంథంలో ఉండి, నూతన నిబంధన గ్రంథంలో పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మనం చదువుకుందాం. మార్చి చదువుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడి వాక్య భాగాన్ని చదువుకుందాం. దయచేసి మీ ముందు ఖాళీ కుర్చీ ఉంటే ముందుకు మీరు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. వెనుక చివరిగా ఆలస్యంగా వచ్చే వాళ్ళకి వీలుగా ఉండటానికి మీ ముందు ఖాళీ కుర్చీలు ఉంటే తప్పకుండా మీరు కూర్చోవాలి అని తెలియజేస్తున్నాను. వాక్యాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు ఉన్నాయి. మొదటి 2 వచనాలు కలిసి ఉన్నాయి. 3వ వచనము మీరు చదవాలని నేను కోరుతున్నాను. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనని అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వారి గురించి అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని కూర్చున్నట్టు మన ప్రభువైన యేసుని కూర్చున్నట్టు అనుభవ జ్ఞానం వలన మీరు కృపయు సమాధానమును కలుగుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు చేసుకోండి. ప్రభువా, నాతో మాట్లాడు, నన్ను ఈ వాక్యం చేత నన్ను బలపరచమని ఒక్కొక్కరు మరి మీ కొరకు మీరు ప్రార్థించుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు, వాక్యమైనటువంటి దేవానికి స్తోత్రాలు. నాయన తండ్రి, జీవం కలిగినటువంటి నీ వాక్యము, నాయన స్వచ్ఛమైనటువంటి నీ వాక్యము ప్రభా, నాయన నిత్య జీవానికి కలిగినటువంటి విశ్వాసాన్ని మాకు కలుగజేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథాన్ని బట్టి, నాయన తండ్రి వచనాలను బట్టి నీకు స్తోత్రాలు. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మీరు దీవించండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఆత్మీయంగా లోతైనటువంటి అనుభవ జ్ఞానంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. నాయన తండ్రి ప్రభా, మేము మా మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగినట్లుగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన సంఘాన్ని బలపరచండి, వ్యక్తులను బలపరచండి. విని మార్చువారం కాక వినినటువంటి వాక్య ప్రకారంగా ఎవరికి వారి తండ్రి ప్రభా, నాయన ఈ వాక్యాన్ని అన్వయించుకొని వాక్యానికి లోబడి జీవితాలను సెర్చ్ చేసుకునేటువంటి జ్ఞానాన్ని మీరు దయచేయమని, ప్రతి ఒక్కరితో ప్రభా మీరు సూటిగా మాట్లాడమని, నాతో మాట్లాడమని, నాయన ప్రతి ఒక్కరిని బాధపరచమని తండ్రి ప్రభా నీకే మహిమ చెల్లిస్తున్నాను. నన్ను నిలబెట్టుకోండి. ప్రతి మాట, తలపు, ఆలోచన నాకు అందించండి. నా నోటి మాటలు ప్రభా ఈ లోకానుసారమైనవి కాకుండా నాయన తండ్రి నిష్ప్రయోజనమైనటువంటి వ్యర్థమైనటువంటి మాటలు నేను మాట్లాడకుండా నా నోటికి కాపు పెట్టమని ప్రార్థిస్తున్నాను. నీ మాటలే పలుకుటకు ప్రభా నీవు నన్ను ప్రభా నిలబెట్టుకొని మీరు మహిమ పొందమని, మీ నామాన్ని నీ వాక్యాన్ని గొప్ప చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. దయచేసి కూర్చోండి. ముందుకు జరిగి కూర్చోండి. దయచేసి ముందు ఖాళీ ఉన్నటువంటి కుర్చీలు మీరు ముందుగా వచ్చి కూర్చుంటే వేడుకొచ్చినటువంటి వారికి వీలుగా ఉంటుంది. కనుక ఈ రోజున మనము ధ్యానం చేయబోతున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, ఆయన దైవశక్తి
జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నాడు. భక్తికి నీ జీవానికి కలిగినటువంటి ఆయన శక్తిని దేవుడు మనకిస్తున్నాడు. కనుక దైవానుసారమైనటువంటి భక్తి ప్రతి ఒక్కరికి కావాలి. మనం చూసినట్లయితే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేక విషయాల గురించి మనము శ్రద్ధ కలిగి ఉంటాం. ఒక తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి కావాల్సినవన్నీ కూడా మరి పిల్లలకు సమకూర్చేది మరి తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి బాధ్యత, తల్లిదండ్రులు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క కృపావరణ, దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత. కనుక వారు చేస్తున్నటువంటిదన్నీ కూడా మరి ఎంతగానో శ్రద్ధగా చేస్తారు. అదేవిధంగా మనం దేవుని పనిని గురించినటువంటి ఆ శ్రద్ధ మనకు కావాలి. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఈ మాటను ఎవరికి రాస్తున్నాడు అని మనం ఒకసారి మొదటి వచనంలో మనం చూసినట్లయితే, అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి. కనుక ఎవరికైతే విశ్వాసం ఉందో, ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించారో, ఎవరైతే ఈ యొక్క వాక్య జ్ఞానాన్ని కలిగి ఉన్నారో, ఎవరైతే ఈ వాక్యాన్ని చదువుతున్నారో, ఎవరైతే ఈ వాక్యాన్ని మరి వింటున్నారో వారందరికీ రాస్తున్నారు. అంటే నీకు నాకు కూడా ఈ వాక్యం సరిపోయింది. ఆ రోజుల్లో పేతురు ఉన్నటువంటి సమయంలో ఆ సంఘానికి మాత్రమే కాదు, కానీ ఈ రోజున విశ్వసించుచున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు మరి తగినవిగా, సరిపోయినవిగా, హెచ్చరించే మాటలుగా ఉన్నట్లు మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇక్కడ ఉన్నటువంటి మాట ఏది మనల్ని ఈ యొక్క జీవములోనికి, భక్తిలోనికి నడిపిస్తుంది అని మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి దానికి ముందున్నటువంటి మాట ఏంటంటే దైవశక్తి. దైవశక్తి లేనిదే మనం ఏమీ చేయలేము, ముందుకు కొనసాగలేము. అందుకని యేసు ప్రభు ఈ లోకంలో ఉండగా, మరి శరీరధారిగా ఉండగా అనేక అద్భుతాలు చేశారు, అనేకమైనటువంటి సూచక్రియలు చేశారు. మరి అయినప్పటికీ కూడా మరి మత్తయి రాసిన సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో వారికి కావలసినటువంటి హెచ్చరికలు ఏ విధంగా వారు జీవించాలో వారికి బోధించారు. ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. ఆ తర్వాత యేసు ప్రభు ఆరోహణుడైన తర్వాత పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపించాడు. అది అపోస్తలులకు మాత్రమే కాదు, సంఘానికి మాత్రమే కాదు, ఆ రోజుల్లో ఉన్నటువంటి సంఘాలకు మాత్రమే కాదు, కానీ ఈ రోజున ఉన్నటువంటి పాపను జీవించినటువంటి మనకు కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు ఇచ్చాడు. ఎవరైతే పొందుకుంటారో, ఎవరైతే ఆ పరిశుద్ధాత్మను ఆశ్రయిస్తారో వారికి ఇంటి శక్తి దేవుడు ఇస్తాడు. అది దైవికమైనటువంటి శక్తి. ఈ దైవికమైనటువంటి శక్తిలో ఉన్నటువంటిది ఏంటంటే, యేసు ప్రభు శరీరధారిగా ఉన్నాడు, వాక్యం ఉన్నది, పరిశుద్ధాత్మ ఉన్నది, దేవుని సన్నిధి ఉంది. ఇవన్నీ కలిసి మనకు దైవశక్తిని ఇస్తూ ఉంటాయి. ఆ దైవశక్తి మనం ఎప్పుడైతే పొందుకుంటామో అవి మనల్ని జీవములోనికి నడిపిస్తుంది. ఈ లోక సంబంధంగా మనం బ్రతుకుతున్న జీవిత కాలంలో మనం జీవించడానికి కావలసినవన్నీ కూడా మనకు దయచేయమని ఇక్కడ రాయబడింది. రాబో జీవిత కాలంలోని కూడా సరిపోయినవే. రాబో జీవితకాలం ఎక్కడి నుండి వచ్చింది మనకి అని మనం ఒకసారి గమనించినట్లయితే, ఈ లోక యాత్రను ముగించుకొని పరలోకానికి మనం వెళ్ళినప్పుడు, అక్కడ నిత్య జీవాన్ని మనం పొందుకున్నప్పుడు, మనం ఏదైతే ఇక్కడ నేర్చుకున్నామో దానివల్ల అక్కడ మనము సుఖాన్ని, శాంతిని, నెమ్మదిని అక్కడ పొందుకుంటాం. దేవుడు మనల్ని బహుమతులతో, మరి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి కిరీటాలతో అక్కడ మనం దేవుని యందు ఆనందించేవారుగా ఉంటాం. ఈ లోకంలో జీవం మాత్రమే కాదు, రాబో తరంలో కూడా మన పరలోకంలో ఉండ కూడా ఇవి ప్రయోజనకరమైనవి అనే మాటను మన బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ దైవశక్తిని పొందుకున్నటువంటి మనము ఈ దైవభక్తి విషయంలో ఎవరికి వారే మనం సాధకం చేసుకోవాలి.
మనం చూసినట్లయితే 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము, 8, 9 వచనాలు కూడా నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకోను. కనుక మనం ఇప్పుడు ఒకవేళ ఈ లోకానుసారంగా మాట్లాడుకున్నట్లయితే ఎవరైనా కూడా మరి క్రికెట్ ఆడేవాళ్ళే కానీ ఏదైనా ప్రదర్శించేవారైనా కూడా మరి ఏదైనా పనిలో నేర్పరితనాన్ని మరి పొందుకోవాలన్నా వారికి ఏం కావాలంటే ప్రాక్టీస్ కావాలి. దానినే సాధకము అని అంటారు. కనుక ఏ విధంగా వ్యక్తిగతంగా నీవు సాధకం చేసుకుంటున్నావు, దైవభక్తిలో నేను ఇంప్రూవ్మెంట్ కావాలి, దైవభక్తిలో నేను అభివృద్ధి చెందాలి, ఆ దైవభక్తిలో నేను ఎదగాలి అని అనుకుంటే నీవే ప్రయత్నం చేయించున్నావు. అనేకమైనటువంటి విషయాలు దేవుడు మనకు సమకూర్చాడు. మన చుట్టూ బైబిల్ గ్రంథం ఉంది, దేవుడి సన్నిధి ఉన్నది, సంఘం ఉంది, 24 గంటలు దేవుని యొక్క వాక్యం మరి మనం వింటూ ఉన్నాం. కనుక అది వినటానికి, మనము దైవికంగా ఎదగటానికి మనకు కావలసినటువంటి మొట్టమొదటి అంశం ఏంటంటే మనకు ఆసక్తి ఉండాలి. మనకు ఆసక్తి ఉండాలి. కొందరు మనం చూస్తాం తల్లులను కిచెన్లో వెరైటీ ఆఫ్ ఫుడ్, చాలా రకరకాలైన కొత్త రకాలైనటువంటి వంటలు చేయాలనేటువంటి ఆసక్తి ఉంటుంది. కనుక వాళ్ళ కుటుంబం, భర్త, పిల్లలు ఇంటికి వచ్చేలోగా ఏదో ఒక కొత్త ఐటెం వారికి వండి పెట్టాలి, వారు వచ్చేలోగా నేను తయారు చేయాలి అనేటువంటి ఆసక్తి ఉంటుంది. కనుక కొందరికి ఏమో ఉంటుంది అంటే క్రికెట్ ప్లే చేసేవాళ్ళు ఆటగాళ్ళు ఏమనుకుంటారంటే నేను బాగా ఆడాలి, నేను వికెట్లు తీయాలి, మంచి రన్స్ రావాలి నాకు అనే ఆసక్తి వరకు ఉంటుంది. దాని కొరకు ప్రయాసపడతారు, దాని కొరకు సాధకం చేసుకుంటారు, దాని కొరకు మరి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. కానీ దైవికంగా మనం ఎదగటానికి మనం ఎంతవరకు ప్రయాసపడుతున్నాం, ఎంతవరకు నన్ను నేను సాధకం చేసుకుంటున్నాను. కనుక అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నాము అనేటువంటి మాటలే మనం ఒప్పుకోవాలి. కనుక ఎవరికి వారే సాధకము చేసుకోవాలి. కనుక అక్కడ ఉన్నటువంటి మాట, చివరి మాటలు నేను చదువుతున్నాను 7వ వచనం నుండి తర్వాత. శరీర సంబంధమైన సాధనము కొంచెం మట్టుకే ప్రయోజనకరం. ఈ లోకంలో మనం ప్రయాసపడేది, ఇల్లు కట్టేది, లేదా పెళ్ళిళ్ళు చేసేది, చదువుకునేది, ఉద్యోగాల్లో అభివృద్ధి పొందేది, ఇవన్నీ కూడా స్వల్పకాలం ఉండేవి. అవి ఈ జీవితం మట్టుకే, కొంచెం మట్టుకే అవి ప్రయోజనకరం. కొంచెం అని అంటే మన జీవితకాలం ఎంత ఉంటుందండి? 70 సంవత్సరాలు. కనుక మనం ప్రయాసపడుతుంది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రయాసపడాలని ఉండదు. ఎవరో చెప్తే కానీ, వింటే కానీ, ఎవరైనా ప్రోత్సహించే కానీ చదువుకోవాలి అని అనుకోరు. టీచర్లు కానీ, తల్లిదండ్రులు కానీ వాళ్ళకు హెచ్చరిక చేస్తూ ఉంటే మీరు హోంవర్క్ చేయండి, మీరు చదువుకోండి, ఎగ్జామ్స్ వస్తున్నాయి అని చెప్తే కానీ వాళ్ళు విను. ఎప్పుడైతే చదువు పూర్తయిందో, ఎప్పుడైతే ఉద్యోగాలకు వచ్చారో, ఆ ఉద్యోగంలో వారికి ఆసక్తి ఉన్నప్పుడు దానిలో నేను ఏ విధంగా ఒక్కొక్క మెట్టు ఎదగాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఉద్యోగికి ఉంటుంది. కనుక ఎవరైతే పందెంలో పాలు పొందుతూ ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారంటే, ఒక 10 మంది రన్నింగ్ రేస్లో ఉన్నారంటే 10 మంది కూడా అనుకుంటారు నేనే ఫస్ట్ రావాలి, అవునా కదా? కనుక ఆ విధంగా మరి ప్రతి ఒక్కరూ వారి వారి పరిధిలో, వారి వారి యొక్క ఏరియాస్లో అభివృద్ధి పొందాలి, ముందుండాలి అని ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఆత్మీయ జీవితంలో దైవభక్తి విషయంలో కూడా మనం ముందుండాలి అనేటువంటి ఆసక్తి మనకు రావాలి. దానికి ఎవరికి వారే ప్రయత్నం చేయాలి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మరి పిల్లలు చదువుకోవడానికి మనం స్కూల్కి వెళ్తాం.
స్కూల్లో చదివింది విన్నది కొందరు గ్రహించి వెంటనే నేర్చేసుకుంటారు, కొందరు ఇంటికి వచ్చి చదువుకొని మరి మంచి మార్కులు తెచ్చుకుంటారు. కొందరికి ఏమవుతుందంటే ట్యూషన్లు పెట్టినా కూడా వాళ్ళు చదువుకోలేరు. ట్యూషన్లు పెట్టి ఎక్స్ట్రా టైం వాళ్ళకి ఇచ్చి ఎక్స్ట్రా మనీ వారి కొరకు పెట్టినా కూడా వాళ్ళు ఎక్కువ మార్కులు సంపాదించుకోలేకపోతారు. ఎందుకు? ఆసక్తి లేదు. ఎందుకు? ఆసక్తి లేదు. కనుక ఆ విధంగా మరి వారి యొక్క ఫీల్డ్లో, వారి యొక్క ఏరియాలో వారు ఎదగలేకపోతున్నారు. ఒక్కొక్కరం ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ఒక్కొక్కరిని ఒకవేళ నేను ఈ ప్రశ్న అడిగినట్లయితే, లేదా నేను కాదు దేవుడే మిమ్మల్ని అడిగినట్లయితే, దైవభక్తి విషయంలో మీరు ఎంత సాధకం చేసుకుంటున్నారు? దానికి జవాబు నీ దగ్గర, నా దగ్గర ఉండాలి. అవును ప్రభా, నేను వాక్యం చదువుకుంటున్నాను, ఆ వాక్యాన్ని నేను గ్రహించుకుంటున్నాను, నాకు అర్థం లేనివన్నీ కూడా తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను అని మనం చెప్తాం. కనుక చాలా ఈ లోకంలో విస్తారమైనటువంటి జ్ఞానం ఉంది, విస్తారమైనటువంటి బైబిల్ గ్రంథాలు మరి కామెంటరీస్ ఉన్నాయి, అందరూ వివరిస్తూ ఉన్నారు. మనం చదివితే వాటిని గ్రహించగలుగుతాం. అవి ఎందుకులే అని అనుకుంటే అవి షెల్ఫుల్లోనే ఉంటాయి. బైబిల్ గ్రంథం కూడా షెల్ఫుల్లోనే ఉంటాయి. బైబిల్ గ్రంథం కూడా దుమ్ము పట్టుకొనే ఉంటుంది. వారం రోజుల్లోకి ఆదివారం దులుపుకొని మనం తీసుకుంటాం. ఆ విధంగా ఉండకుండా దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోవాలి. కనుక ఆ విషయంలో మనం చూసినట్లయితే తర్వాత చదువుతున్నాం. కానీ దైవశక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవము విషయంలోనూ వాగ్దానముతో కూడినదై నందున అవి అన్ని విషయములలో ప్రయోజనకరమవును. కనుక దైవశక్తి కావాలి, దైవికమైనటువంటి నడిపింపు రావాలి. దేవుడు నిన్ను ప్రేరేపించాలి. నీకు ఆసక్తి ఉంటే దేవుడు నిన్ను ప్రేరేపించి నీకు సమయం ఇస్తాడు, నీ సమయాన్ని విడుదల చేస్తాడు. కానీ ఒకవేళ ఆ సమయాన్ని, ఆ ఆసక్తిని మనం కలిగి ఉండకపోతే, ఆ ఆసక్తి విషయంలో ఎవరు మనల్ని శోధిస్తారు? సైతాను వెంటనే ఉంటాడు అక్కడ పక్కన. ఈ సమయం బైబిల్ చదువుకుందాము అనుకుంటాము, ఏదో ఒక పని వచ్చి పడుతుంది, ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరత ఏర్పడుతుంది. కాబట్టి మనము వాక్యాన్ని చదువుకోలేదు. కనుక ఈ విషయంలో మనము దైవికంగా మనం ఎదగాలి అంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే దేవుని వాక్యం. ఈ వాగ్దానములు నమ్మదగినవి, పూర్ణాంగీకారమునకు యోగ్యములైనవి. దేవుడు వాగ్దానం చేశాడు కనుక దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకోవాలి. ఆ స్వతంత్రించుకోవాలి అని అంటే మనకు దైవభక్తి ఉండాలి, దేవుని మీద భక్తి ఉండాలి. భయము, భక్తి అనే రెండు పదాలు మరి బైబిల్ గ్రంథంలో వాడబడ్డాయి. కానీ ఇంగ్లీష్ బైబిల్లో మాత్రం ఒక మాటే ఫియర్ ద లార్డ్ అని ఉంది. అంటే దేవుని చూసి భయపడి ఆదాము అవ్వలు చెట్టు చాటున దాక్కున్నట్లు కాదు. భయము అంటే దేవునికి ఇవ్వవలసినటువంటి ఘనత, దేవుణ్ణి ఏ విధంగా మనం గౌరవిస్తున్నాం, దేవుణ్ణి ఏ విధంగా మనము పొగడుతున్నాం, దేవుణ్ణి మన జీవితంలో ఏ విధంగా హెచ్చించుకుంటున్నాం, అది భయం. దేవుని యొక్క కూర్చున్నటువంటి ఆ భయము మనలో ఉంటే దేవుని భయాన్ని బట్టి దేవుని వాక్యాన్ని చదువుతాం. అలవాటుగా కాదు, ఆచారంగా కాదు, ఎవరో బలవంతంగా చదవమన్నారు కదా అని దాన్ని చదవటం కాదు. చదివినటువంటి 5 వచనాలైనా కూడా అవి నీకు ప్రయోజనకరమై ఉండాలి. ఆ 5 వచనాలైనా నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ విధంగా ఆ వాక్యాన్ని మనం ఒకసారి మనం నేర్చుకున్నది ఎప్పటికీ మర్చిపోకూడదు. విని మర్చివారము కాక అన్నది అంటే మనం వింటున్నాం, చదువుతున్నాం, మర్చిపోతున్నాం. దేవుని మందిరాలకు వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, ప్రసంగాలు వింటున్నాం, ఎప్పటిలాగా మళ్ళీ వెళ్ళిపోతున్నాం. కనుక ఒక భక్తుడు ఏమన్నాడంటే, మరి చర్చికి వచ్చే వాళ్ళందరూ దేవుని వాక్యాన్ని అంతగా వినరు. అంటే కొద్ది మంది మాత్రమే శ్రద్ధగా వింటారు,
అందులో 10% ఉంటారంట. 10% అసలు వినరంట. వాళ్ళ ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటాయి, ఏదేదో ఆలోచిస్తారు. ఏ బిజినెస్ గురించి ఎవరి గురించో ఆలోచిస్తారు, ఏం చేయాలో అని ఆలోచన ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. కానీ మిగతా వాళ్ళు ఉన్నారు 80%, వాళ్ళు విని ఇక్కడే దులిపేసుకొని వెళ్ళిపోతారు. ఆ వాక్యాన్ని ఏం చేస్తారంట, ఇక్కడే దులిపేసుకుని వెళ్ళిపోతారు. ఆ విధంగా మనము ఉండకూడదు. దైవభక్తి విషయంలో మొట్టమొదటిగా స్థానము నాకు ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తి నేను కావాలి అని అనుకుంటే దేవుని భయం నాలో ఉండాలి. ఆ దేవుని భయం నాలో ఉంటే దేవుని శక్తి నాకు కలుగుతుంది. దేవుడు ఆ శక్తిని ఇస్తాడు, ఆ ఓర్పుని ఇస్తాడు, ఆ యొక్క సహనాన్ని ఇస్తాడు. ఈ సమయాన్ని దేవుడు విడుదల చేస్తాడు. నువ్వు దైవికంగా ఎదగాలన్నటువంటి ఒక్క ఆసక్తి దేవుడు నీకుంటే తప్పకుండా ఆ బైబిల్ గ్రంథం మీద నువ్వు ఆశ పెట్టుకొని ఉంటావు. కనుక ఈ బైబిల్ గ్రంథము అనేది జ్ఞానానికి నిధి అండి. ఇప్పుడు నాసాలో ఆ స్పేస్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా దేని మీద ఆధారపడుతున్నారు, బైబిల్ మీద ఆధారపడారు. ఏదైనా సముద్రంలో ఏదైనా దొరికింది, ఏదైనా విచిత్రమైంది కనబడ్డది అంటే దే కమ్ టు బైబిల్. బైబిల్ దగ్గరకు వచ్చి అది ఎక్కడి నుంచి వచ్చింది, బైబిల్ గ్రంథంలో ఉన్నది ముందుగానే దేవుడు తెలియజేశాడు. కనుక బైబిల్ గ్రంథంలో లోకంలో ఉన్న జ్ఞానం అంతా ఉంది. కనుక నీవు జ్ఞానవంతురాలు కావాలి, నువ్వు ఆ దైవశక్తిని పొందుకోవాలి అంటే దేవుని వాక్యం దగ్గరికి రావాలి. ఎంత సమయాన్ని మనము దేవుని వాక్యాన్ని చదవటానికి వినటానికి ఇష్టపడుతున్నాం? మన సమయమే ఉండట్లేదు కదా, వీఆర్ సో బిజీ. కనుక మన సమయాన్ని అంతా కూడా సాతానుడు దొంగిలిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా, దేవుని సన్నిధిలో మరి సంఘంలో జరిగేటువంటి కార్యక్రమాలకు రాకుండా దేవుడు ఆ సాతానుడు మనల్ని ఆపుతున్నాడు. అన్నిటికీ సమయం ఉంది, కానీ దేవుని విషయమైన దైవభక్తి విషయంలో నాకు నేను అభివృద్ధి చేసుకోవడానికి సమయం లేదు. అన్నిటికీ సమయం ఉంది. చాలా పనులు చేస్తాం, అర్ధరాత్రి వరకు మేలుకుంటాం, కానీ ప్రయోజనం లేదు దానివల్ల. కనుక ఎవరికి వారే ఈ యొక్క దైవభక్తి విషయంలో సాధకము చేసుకోవాలి. కనుక చాలా బైబిల్ కోర్సెస్ ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి, బైబిల్ ట్రైనింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా దేవుడి సేవకు వెళ్తున్నారండి, అందరూ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కార్యక్రమాలు, ఆ బైబిల్ ట్రైనింగ్ అన్నీ వదిలిపెట్టి ఉద్యోగాలు నిజమే, ఉద్యోగాలు కావాలి, కుటుంబానికి కూడా కావాలి. కానీ నేర్చుకోవడానికి ఏంటి? నువ్వు సేవ చేయాలని లేదు, నువ్వు బైబిల్ ట్రైనింగ్లో నువ్వు దేవుడి వాక్యాన్ని నేర్చుకోవడానికి నువ్వు ప్రయాసపడుతుంటే దేవుడే ద్వారాలు తెరిచి నీకు ఒక వే కల్పించి నిన్ను మినిస్ట్రీలో వాడుకుంటాడు. కనుక దైవభక్తి విషయంలో నీకు ఆసక్తి కలిగి ఉండాలి. కనుక నిజమైన భక్తి ఏంటి? 2 రకాలైనటువంటి భక్తి ఉంటుంది. ఆ 2 రకాల భక్తి ఏంటంటే, ఒకటేమో దేవుడికి చూపించేటువంటి భక్తి, ఒకటేమో మనుషులకు చూపించేటువంటి భక్తి. కనుక దేవుడికి చూపించేటువంటి భక్తి దైవికమైనటువంటి భక్తి. దేవుడు అంటే భయపడాలి, వాక్యం అంటే భయపడాలి, వాక్యానికి లోబడాలి, నన్ను హెచ్చరిస్తున్నారు, ఈ వాక్యం నాకే, ఆ స్వరం నేను వినాలి అని మనం అనుకోవాలి. కనుక దైవికమైనటువంటి దేవుడు పెట్టినటువంటి కట్టడలకు లోబడటము అది దేవునికి చేసేది. కనుక ఎవరైనా కూడా ఈ ఆసక్తి విషయంలో కానీ దైవభక్తి విషయంలో కానీ ఎదగాలి అని అంటే యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మాటలు కొండ మీద ప్రసంగం, ఆ మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 6, 7 అధ్యాయాలు మీరు చదవండి. మీరు ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా ఉపవాసం ఉండాలి, ఏ విధంగా మీరు కానుకలు ఇవ్వాలి, ఏ విధంగా మీరు దైవికంగా ఎదగాలి, దేని గురించి మీరు చింతపడద్దు, మీ ఆహారం విషయాలు కానీ వస్త్రాల విషయాలు కానీ ఇవన్నిటి విషయం నువ్వు ఆలోచించొద్దు, దాని గురించి ఆలోచించేది నేనే అంటున్నాడు దేవుడు.
కనుక ఆ 3 అధ్యాయాలు ఒకసారి మళ్ళీ చదవండి. కనుక ఆ విధంగా మరి మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి ధనాపేక్ష గురించి కూడా అక్కడ రాస్తున్నాడు. అన్ని విషయాల్లో మనము తృప్తి కలిగి ఉండాలంట. సంతృప్తి కలిగి ఉండుటకు మనము నేర్చుకోవాలి. కనుక ఈ మధ్య ఒక వీడియో చూశాను. ఒక కుంటివాడు అనుకుంటున్నాడంట, నాకు ఒక కాలు లేదు అని చింతపడుతున్నాడంట. కానీ ఆయన ఎదురుగా నుండి 2 కాళ్ళు లేని వాడిని వీల్ చైర్లో తీసుకుపోతుంటే అప్పుడు అనుకున్నాడంట, ప్రభా నాకు ఒక్క కాలన్నా ఉంది ప్రభా, ఈయనకు 2 కాళ్ళు లేవు కనుక నేను నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా నాకు వస్త్రాలు లేవు, చిరిగిపోయిన వస్త్రాలు ఉన్నాయి, నాకు చెప్పులు లేవు అని అనుకుంటే ఇంకా హీన స్థితిలో ఉన్నటువంటి ఒక అతను తన ముందు నుండి పోతున్నాడు. కనుక ఆ విధంగా మనకంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారిని గుర్తించి మనం దేవుడిచ్చిన వాటితో సంతృప్తి కలిగి ఉండాలి. ధనాపేక్ష సమస్తమైనటువంటి పాపములకు మూలము అని చెప్తుంది. కనుక ధనాపేక్ష కాదు, ధనాపేక్ష ధనం సంపాదించుకోవాలని ధనం దేవుడే ఇస్తాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన దాని కొరకు మనం ప్రయాసపడక్కర్లేదు. సామెతలు 23వ అధ్యాయంలో చెప్తున్నాను, నువ్వు ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నావా, ధనాన్ని కోరుకుంటున్నావా, అది నీ దగ్గర ఉండదు, అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోద్దంట. కనుక దాని కొరకు మనము ప్రయాసపడదు. దేవుడు మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి ఆ దీవెనలు తీసుకొని రావాలి. అట్టి ఆసక్తి, అట్టి దైవభక్తి ఉంటే దేవుడే నిన్ను ఆశీర్వాదాలతో నింపుతాడు, ధనముతో నింపుతాడు, ఐశ్వర్యంతో నింపుతాడు, నీకే కొదవ లేకుండా చేస్తాడు దేవుడు. కనుక సంతృష్టి సహితమైనటువంటి దైవభక్తి ఉండాలి. అది గొప్ప లాభసాధన. కనుక సంతృష్టి సహితమైనటువంటి దైవభక్తి అంటే దైవభక్తిని ఇంకా ఈరోజు వాక్యం చదువుకున్నాను లేదా క్యాలెండర్లో ఒక వాక్యం చదువుకున్నాను అది సరిపోతుందిలే అని సంతృష్టి పడుతుంది కాదు. ఈలోక సంబంధంగా దేవుడు ఆశీర్వదించింది ఒక స్థితిలో నేను ఉంచింది, అది నీవు సాటిస్ఫై అవ్వాలి, దాంతో నువ్వు సంతోషించాలి. అందుకని బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, ప్రభా నాకు పేదరికమైపోద్దు ప్రభా, నేను పేదనై నిన్ను దూషిస్తానేమో, నాకు ఐశ్వర్యం కూడా వద్దు ప్రభా, ఐశ్వర్యం ఇస్తే నేను అతిశయించి నిన్ను మర్చిపోతానేమో, నాకు తగినంత ఇవ్వు ప్రభా, తగినంత. అందుకని ప్రభు ప్రార్థనలో కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మా అనుదిన ఆహారము మాకు అనుదినం. దేవుడు ఈరోజు కావాల్సినటువంటి కృప ఈరోజు ఇస్తాడు, రేపటి కావాలి రేపిస్తాడు. అందుకని విలాప వాక్యంలో అనుదినము ఆయన నూతనము వాత్సల్యము నీ ఎడల కలిగి ఉంటున్నాడు. కనుక ఈరోజు ఇచ్చిన వాత్సల్యం, ఈరోజు ఇచ్చిన కృప, ఈరోజు ఇచ్చిన ఆశీర్వాదం కాదు, ఇంకా రెట్టింపు ఆశీర్వాదాలు నీ కొరకు సిద్ధం చేసి ఉన్నాడు. నీవు దేవుని యందు దైవభక్తి కలిగి ఆసక్తి కలిగి ఆయన యొక్క ఈ నిగూఢమైనటువంటి ఈ నిధిని నువ్వు తెచ్చి చూచి దాన్ని కనుక్కొట్టి దాన్ని వెతుక్కుంటూ ఉంటే అన్ని ఆశీర్వాదాలు నీ వద్దకే వస్తాయి. కనుక నిజమైనటువంటి భక్తి ఏంటంటే, నిజమైన భక్తి ఏంటి? దైవికమైనటువంటి భక్తి. నేను ఇందాక చెప్పాను, వాక్యం చదవాలి, ఫెలోషిప్కి రావాలి, కార్యక్రమాలకి రావాలి, సంఘంతో ఏకీవించాలి అని చెప్తూ ఉన్నాను. వీక్లీ ప్రోగ్రామ్స్లో చాలా తక్కువ మంది, ఈవెన్ స్త్రీలలో కూడా శుక్రవారం చాలా తగ్గిపోయారు. ప్రేయర్ వరకు వచ్చే వాళ్ళు కూడా రావట్లేదు శుక్రవారం ఉపవాస ప్రార్థనకి. ఎందుకు? దైవభక్తి విషయంలో సన్నగిలిపోతున్నారా? నాకు తెలియదు, మీకే తెలుసు, మీరే దేవుడి జవాబు చెప్పుకోవాలి. కనుక వారంలో జరిగేటువంటి కార్యక్రమాలు నాకు కాదులే అని అనుకోవడానికి లేదు. బాప్తిజం తీసుకుని రక్షించబడినటువంటి వారికి నేను ఒకే ప్రాముఖ్యమైనటువంటి రహస్యం చెప్తున్నాను. ఏంటంటే, సంఘం అంటే బిల్డింగ్ కాదండి, సంఘం అంటే ఆయన శరీరము. ఆయన శరీరంలో నువ్వు అతకబడ్డావు.
కనుక నేను ఈ శరీరంతో నాకు పని లేదు, నా పనులే నేను చేసుకుంటాను అనుకోవడానికి లేదు. సంఘంతో నువ్వు ఏకీభవించాలి, శిరస్సును హత్తుకొని జీవించాలి, సంఘాన్ని హత్తుకొని జీవించాలి. సంఘంకి శిరస్సు యేసుప్రభువే. అట్టి ఆసక్తి నీకుందా? నేను ప్రార్థన చేయాలన్న భారం, సంఘం కొరకు ప్రార్థన చేయాలన్న భారం ఉందా? కనుక ఎవరికి వారే దేవుని యొక్క విషయంలో ఆ సాధకం చేసుకోవడానికి ఇష్టపడాలి. దేవునికి ఆ సమయాన్ని మనం ఇవ్వాలి. కనుక నిజమైనటువంటి భక్తిలో రెండో భాగం ఏంటంటే మనం మనుషులకు చేసేది. తర్వాత చెప్తాడు. నిజమైన భక్తి విషయంలో యాకోబు ఏం చెప్తున్నాడో ఒకసారి గమనించుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 26-27 వచనాలు నేను చదువుతున్నాను. ఎవడైనా నన్ను నోటికి కళ్ళము పెట్టుకొనగా తన హృదయమును మోసపరుచుకొనచ్చు భక్తి గలవాడినని అనుకొని ఎడల వారి భక్తి వ్యర్థము. కనుక మొట్టమొదటి దైవ లక్షణము ఇతరుల పట్ల ఏ విధంగా ఉండాలి? నోటికి కళ్ళం పెట్టుకోవాలండి. కనుక దూడలు మరి ఆవుల దగ్గర, గేదెల దగ్గర పాలు తాగకుండా వాటి నోటికి ఏం పెడతారండి? చిక్కం పెడతారు. మన నోటికి కూడా చిక్కం పెట్టుకోవాలి. దావీదు అంటాడు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుందును అనుకుంటుని అంటాడు. కనుక ఎవడైనా నోటికి కళ్ళం పెట్టుకోనకుండా తన హృదయం మోసపరుచుకొనచ్చు భక్తి గలవాడనని అనుకొనచ్చు ఉండేడలా వాని భక్తి వ్యర్థమే. ఆ తర్వాత చెప్తున్నటువంటి మాట 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా. ఏం భక్తి అండి? నిష్కలంకమైనది, పవిత్రమైనటువంటి భక్తి. దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను కాపాడుకొనుటయే. తాను కాపాడు. కనుక విధవరాళ్లను, అనాథులను, దిక్కులేని వారిని మనం పరామర్శించాలి. ఎప్పుడైనా మనం ఎవరైనా మన కుటుంబంలో చనిపోతుంటే అక్కడికి వెళ్తాం, వాళ్ళను అక్కడ మనం ఉంటాం. మన మాటలు ఏ విధంగా ఉండాలి? వాళ్ళను ఆదరించే మాటలు ఉండాలి. వాళ్ళ దుఃఖాన్ని మనము పూర్తిగా తొలగించలేము, అది పరిశుద్ధాత్ముడే తొలగిస్తాడు. కానీ ఆదరించి వాళ్ళని ధైర్యపరిచే మాటలు ఉండాలి. ఇదేంటమ్మా నీకు జరిగింది ఏంటి? ఇట్లా నువ్వు ఇంత భక్తి పరురాలి, ఇంత ప్రయత్నం చేస్తావు, ఇంత ప్రయత్నానికి వెళ్తావు, ఇంత వాక్యం చెప్తావు, నీకు ఎందుకు జరిగింది అని అంటే ఏముందండి? ఇంకా లేని దుఃఖం ఇంకా ఎక్కువ. ఎత్తిపడుకున్న మాటలు కాదు, వాళ్ళని ఆదరించి పరామర్శించే మాటలు మాట్లాడాలి. కనుక మనము మన సంఘంలో ఒక హెచ్చరిక ఏంటంటే, ఎవరు చనిపోయినా ఆ సమాధి కార్యక్రమానికి రావటానికి, ఆ ఇంటిని దర్శించడానికి మీరు అలవాటు చేసుకోవాలి. మొన్న నాగేశ్వరమ్మ గారు చనిపోయారు, వాళ్ళందరూ మన సంఘానికి వచ్చారు, మన సంఘస్థులు లేరు. ఏంటి మీ సంఘం ఇంతేనా ఏంటి? ఎవరు రాలేదేంటి మీ సంఘం గురించి? మా అత్తమ్మ ఏమంతా చాలా చెప్పేది అని వాళ్ళు అడుగుతున్నారు. దగ్గర ఉన్న వాళ్ళు కూడా రాలేదు, ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టినా రాలేదు. నన్ను ఆ ప్రశ్న అడిగితే నేను తల ఎక్కడ పెట్టుకోవాలి? ఏంటి మీ సంఘం ఇంతేనా అంటే, దయచేసి దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాలను మీరు దర్శించాలి, వారికి మీరు నిలబడాలి అక్కడ, అంతే. యువర్ ప్రెసెన్స్ ఇస్ రిక్వైర్డ్. ఆ ఇంటిని దర్శించండి, వేరేప్పుడు వెళ్ళి వాళ్ళ దుఃఖాన్ని మీరు తొలగించండి, కొన్ని మాటలు చెప్పండి, మీరు ఉండటం వాళ్ళ ధైర్యం. కనుక దిక్కులేని వారిని, విధవరాళ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము అంటకుండా. ఈ లోకంలో చాలా పెట్టిందండి సైతం, మనం చేయకూడనివి చేయటానికి, ఆకర్షింపబడటానికి చాలా పెట్టింది. అది మనం పాపం అనుకోము, అది పాపం అని కూడా మనకు అనిపించదు. ఆ విధంగా ఆకర్షణలు ఉన్నాయి.
కానీ వాటికి మనం పడిపోకుండా జాగ్రత్త పడాలి. తనను తాను కాపాడుకుంటే నిజమైనటువంటి భక్తి. నిజమైన భక్తి మనకుందా? అదేవిధంగా మనం చూసినట్లయితే మీకా రాసినటువంటి గ్రంథము, పాత నిబంధన గ్రంథంలో 6వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా ఉంది: మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే దేవుడు న్యాయముగా నడుచుకుంటున్నాడు. ఒక్క విషయంలో కూడా తప్పిపోకుండా మనం ఉండాలి. తప్పిపోయినా కూడా దాన్ని గ్రహించుకొని దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవాలి. తప్పిపోయే స్వభావమే మనది. తప్పులు చేయకుండా ఎవరు ఉండరు. తప్పులు చేయకుండా నేను ఇక్కడ నిలబడితే నేను దేవుడిని అయిపోతాను. దేవుడు ఆ విధంగా కానీ ఇవ్వండి. నేనే నీతిమంతుడను, నాలో పాపం లేదు, నేను పవిత్రుడను అనుకోవడానికి ఏ మనుషుడు తగడు. అందరు పాపం చేస్తారు. కానీ దాన్ని మనం తెలుసుకొని ఒప్పుకోవాలి, న్యాయంగా నడుచుకోవాలి. అన్ని విషయాలు ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకుంటే వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలని ఉండాలి. ఒకసారి నేను ఒక వృత్తాంతం చెప్పాను. ఒక సంఘంలో 2 ఉన్నారంట. ఒక ఆయన విశ్వాసి, ఒక ఆయన అంతగా విశ్వాసంలో ఉండడు, కానీ చర్చికి వస్తాడు. కానీ విశ్వాసి అయినటువంటి వాడు ప్రతిరోజు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి కిరాణా కొట్టులో కొన్ని సరుకులు తీసుకునేవాడంట. ఎప్పటికప్పుడు ఆ డబ్బులు ఇచ్చేవాడు. తీరా ఒక్కొక్కసారి లిస్ట్ అంతా చేసిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు సరిపోవు. అయితే ఆ కిరాణా వాడికి చెప్పేవాడు, కొన్ని వస్తువులు తీసేయి, నా దగ్గర ఇంతే ఉంది డబ్బు, దీనికి మాత్రమే నువ్వు సరుకులు ఇవ్వాలి. తీసుకొని ఆ సరుకులన్నీ తీసేసి ఆయనకి ఇచ్చి పంపించాడు. ఆ అవిశ్వాసి అయినటువంటి వాడు, అంటే భక్తి గలవాడే, చర్చకు వచ్చేవాడే, కానీ ఆయన చాలా పద్దు రాసి, నేను ఎక్కువ డబ్బులు తేలేదు, ఈ డబ్బులతో సరిపెట్టు, మిగతాది బాకీగా పెట్టుకో అని చెప్పి పెట్టిపోయాడు. ఇది చూస్తూ వచ్చాడు కిరాణా వాడు. అయితే ఒక రోజు అన్నాడంట ఒక విశ్వాసితో, అయ్యా మీ సంఘంలోనే ఉంటాడు ఒక ఆయనేమో చాలా పద్దులు రాస్తాడు, సగం ఇచ్చి సగం ఇవ్వకుండా వెళ్ళిపోతాడు, నీవైతే ఉన్నదానికే నువ్వు కొనుక్కొని పోతావు ఎందుకు అని అంటే, నాకు దేవుడు చెప్పాడు రేపు సైతాన్ని ఫిర్యాదు చేస్తుందంట నా మీద, నువ్వు ఇంత అప్పు పెట్టి పరలోకాన్ని ఎందుకు చేర్చుకున్నామని దేవుడు అడుగుతుందంట, అందుకనే నేను ఎప్పటికప్పుడు ఇచ్చేస్తాను. విశ్వాస యొక్క జీవితం న్యాయంగా ఉండాలి. ఒక రూపాయి తీసుకున్నామంటే దానికి రూపాయి మళ్ళీ చెల్లించాలి. నాది కాదు, అది నాది కాని వస్తువు నేను ఎవరి దగ్గర తీసుకోకూడదు. అటువంటి నిర్ణయాలు మన దైవభక్తి విషయంలో మనం తీసుకోవాలి. ఒకరి దగ్గర మనం లంచం తీసుకోకూడదు, ఒకరి దగ్గర మనం అన్యాయంగా ఏ వస్తువు తీసుకోకూడదు, డబ్బులు తీసుకోవద్దు, ఆశించకూడదు. అందుకనే 10 ఆజ్ఞలు ఉన్నాయి. నీ పొరుగు వారిని దేనిని నీవో ఆశ తేరగా వచ్చేస్తాయి అనుకుంటారు అందరూ. కనుక మనం న్యాయంగా ప్రవర్తించాలి, నడుచుకోవాలి, కనికరమును ప్రేమించాలి. దేవుడు కనికరిస్తున్నాడు, మనము ఇతరుల ఎడల కనికరము చూపాలి. మన మాటల్లో దయ కలిగినటువంటి మాటలు ఉండాలి, మరి మనం ప్రేమించేటువంటి మాటలు ఉండాలి, మనల్ని గౌరవించేటువంటి మాటలు ఉండాలి. కనుక ఆ విధంగా కనికరాన్ని ప్రేమిస్తూ మనం ఇతరులతో మాట్లాడాలి. దీన మనస్సు కలిగి ఉండాలి. ఎదుటివాడు ఎప్పుడు కూడా నాకంటే జ్ఞానవంతుడు, నాకంటే గొప్పవాడు, నాకంటే జ్ఞాని అని మనం అనుకోవాలి. నాకే తెలియదు, నేనే చాలా వెనుకబడి ఉన్నాను, నేనే అమాయకత్వంలో ఉన్నాను, నేనే అవివేకిని అని అనుకుని బ్రతకాలి. కనుక ఆ విధంగా ప్రవర్తించుటయే, ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు తప్పించుకో, దీన మనసు కలిగి ఉండు. కనుక ఆ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇతరుల
దాన ధర్మాలు చేయాలి, మనకు కావలసినటువంటి సహాయాన్ని మనం అందించాలి. ధర్మ కార్యములు అనంటే ఆ అర్థం ఏంటంటే తిరిగి మనం ఆశించకూడదు. తిరిగి మనం వాళ్ళు ఇస్తారని, ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు మళ్ళీ నాకు గిఫ్ట్ ఇస్తారని చేయకూడదు. ఏదో 1000 రూపాయలు నేను ఒకరికి ఇచ్చాను, అది రాకపోయినా పర్వాలేదు అని నేను ఇవ్వాలి. ఆ విధంగా మనము ఇతరుల ఏడల ధర్మ కార్యాలు మనం జరిగిస్తూ రావాలి. కనుక మరి మొదటి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము నుండి 25వ వచనం వరకు నేను చదవాలని కోరుతున్నాను. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం 22 నుంచి నేను చదువుతాను. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వాక్య ప్రకారము ప్రవర్తించు వారిని ఉండుడి. ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. కనుక విని మంచువాడైతే ఏమంటాడు, అర్థంలో చూసుకొని మనం అటు తిరిగినాక మన యొక్క స్వరూపం ఏంటో, మన ముఖం ఏ విధంగా ఉందో మనం మర్చిపోతాం. అట్లా ఉంటుందంట. వాడు తను చూచుకొని అవతలికి పోయి తను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మర్చువాడు కాక. మనము విని మర్చువారము కాక, నేను విని మర్చుదానను కాకుండా అని ఒక్కొక్కరు మనం చెప్పుకోవాలి. కాగా క్రియలు చేయవాడై ఉండి తన క్రియలలో ధన్యుడగు. క్రియలు చేయాలి. క్రియలు ఇది మనుషులకు చేసేటువంటి భక్తి క్రియలు, మనుషులకు చేసేటువంటి భక్తికి క్రియలు. అది ఏ విధంగా జరుగుతుంది అని అన్నప్పుడు మరి అబ్రహామును చూసినట్లయితే అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, విధేయత కలిగి ఉన్నాడు, దేవుడు చెప్పింది చేశాడు. తన యొక్క స్వార్థాన్ని గురించి ఆలోచించలేదు. తన కుమారుని యొక్క ప్రేమను ఆయన పోగొట్టుకోవాలని ఆశపడి ఆయన దేవునికి సమర్పించుకున్నాడు. తన కుమారుని తనకి ఉంచుకోవాలని అనుకోలేదు. దేవుడు చెప్పిన మాటకు విధేయుడయ్యాడు. రెండవ ఒకవేళ చూసినట్లయితే ఆ ఒబీడియన్స్ చూసిన తర్వాత దేవుణ్ణి ప్రేమించాలి. ఏం చేయాలండి? దేవుడు ప్రేమిస్తే మనం ఏదైనా చేయగలం. మనం ఎవరినైనా ప్రేమిస్తే వారి కొరకు మనం ఏదైనా చేయగలం, ఎంతైనా సమర్పించుకోగలుగుతాం. మన సమయాన్ని ఇస్తాం, మన వస్తువుల్ని ఇస్తాం, మనకు కావాల్సిందంతా తీసుకెళ్ళి మీరు అని చెప్తాం. ఎందుకంటే ప్రేమ ఉంది కాబట్టి. ప్రేమ కొరకు మనం ఏదైనా చేయగలుగుతాం, ప్రేమ లేక ఏది చేయలేము. కనుక ఒక మనుషుడు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. ఆదికాండంలో మనం చూసినట్లయితే హానోకు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన దేవునితో నడిచాడు. ఈరోజు నువ్వు ఎవరితో నడుస్తున్నావు? నీ పక్కన ఎవరున్నారు? నీ పక్కన దేవుడు ఉన్నాడా? నీ పక్కన సైతాను ఉన్నాడా? సాతాను చెప్పినట్లు నువ్వు నడుస్తున్నావా? సాతాను చెప్పినట్లు నువ్వు మాట్లాడుతున్నావా? సాతాను వెళ్ళే మార్గాన్ని నువ్వు వెళ్తున్నావా? కానీ దేవుని స్వరాన్ని వింటున్నావా? దేవుని నువ్వు ప్రేమిస్తూ ఉంటే దేవునితో నడుస్తావు, దేవునితో చెప్పినట్లు నువ్వు చేస్తావు. కనుక దేవుని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని సన్నిధిని ప్రేమించాలి, దేవుని సంఘాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని యొక్క విషయాల గురించి ఆసక్తి కలిగి ఉండాలి. నీ ఇంటిని గురించినటువంటి ఆసక్తి నన్ను భక్షించాలి. అటువంటి ఆసక్తి మనకు రావాలి దేవుని ప్రేమిస్తే. మూడోది ఏంటంటే తృప్తి కలిగి ఉండాలి. కంటెంట్మెంట్ అని ఇందాకే చెప్పాను. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే ఈ ఆనోకు దేవునికి ఇష్టడై ఉన్నాడు. నిన్ను నన్ను చూసి దేవుడు ఇష్టపడతాడు. దేవుడు
అతని ఇష్టుడై ఉండెను కనుక అతనిని కొనిపోయాను. నేను నాతో వచ్చేసే, ఇంకా నీవు లేకుండా నేను ఉండలేకపోతున్నాను అని అన్నాడంట దేవుడు. కనుక ఆయనతో పాటు తీసుకొని ఆయన ఇష్టుడై ఉన్నాడు కనుక ఆయన అంగీకరించబడ్డాడు దైవభక్తి విషయంలో. ఆ తర్వాత చూసినట్లయితే ఆయన హానోకు దేవుని యొక్క సన్నిధిని ప్రేమించాడు. ఆయనతో ఫెలోషిప్, ఆయనతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ రోజున యేసు ప్రభు మన ముందు వచ్చి కూర్చోడండి, మనతో కూడా నడవడు. ఎప్పుడైతే ఆయన వాక్యం మన దేవులో ఉంటుందో, ఎప్పుడైతే ఆయన బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మనము పట్టుకొని ఆ వాక్యాన్ని వింటూ చదువుతూ ఉంటామో ఆయన సన్నిధి, ఆయన సహవాసం అంతా ఉన్నదన్నమాట. ఆ తర్వాత మనం చూసినట్లయితే కొర్నేలి అనేటువంటి ఒక భక్తుడు అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఉన్నాడు. ఆయన యొక్క ఒక్క పేరు మాత్రమే కైసరాలో ఒక మనుషుడు ఉండేనంట. ఆయన భక్తి గల ఒక మనుషుడు ఉండేది. ఆయనకు భక్తి ఉంది. ఆయనకి ఏముందండి? భక్తి ఉంది. ధర్మకార్యాలు చేశాడంట. దేవుడి కొరకు ఎన్నో కార్యాలు చేశాడు, ప్రార్థనలు చేశాడు. తన కుటుంబాన్ని అంతా కూడా వారందరినీ రక్షణలోకి రావడానికి ఆయన ఒక సాధనముగా ఉన్నాడు అక్కడ. కనుక కొర్నేలి దైవభక్తి కలిగి ఆయన భక్తిపరుడుగా ఉన్నాడు. ఈ రోజున దేవుని యందు మనకు భక్తి ఉన్నదని దేవుడు మన గురించి ఒక సాక్ష్యం చెప్పగలుగుతాడా? భక్తిపరుడు ఒకడు నేను ఎంఐజీలో అని దేవుడు చెప్తాడా? మనం ఈ సంఘంలో ఒక భక్తిపరుడు ఉన్నాడు అని చెప్తాడు ఎవరు? దేవుడు మన గురించి ఒకసారి ఆలోచించుకుందాం. కనుక భక్తి గలవాడై ఉండి బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన ఉంటే, వాక్యం ఉంటే, ధర్మకార్యాలు ఉంటే దేవునికి ఇష్టమై ఉంటాడు. ధర్మకార్యాలు ఎవరికి చేశాడండి? దేవునికి గారు, మనుషులకు చేశాడు. ఇటలీలోని పటాలం అనేటువంటి ఆ స్థలంలో ఆయన కైసరులో ఆయన మంచి పనులు చేశాడు, ధర్మకార్యాలు చేశాడు, వృధాగా తన డబ్బుని ఇచ్చాడు, సహాయం చేశాడు. ఒకరిని తీసి ఇంకొకరికి ఇవ్వడం చాలా ఈజీ కదండి, మనది ఇవ్వటమే చాలా కష్టం. కనుక మనది ఇవ్వటానికి నేర్చుకోవాలి. నా సంపాదన, నేను సంపాదించేది నాది అనబడేది నేను ఇతరులకు ఇవ్వాలి, అది మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత చూసినట్లయితే సారపోతని గ్రామంలో విధవరాలు ఉంది. ఆ విధవరాలు ధర్మకార్యం చేసింది, భక్తిగల కార్యం చేసింది. అది భక్తి. తనకు లేకపోయినా తన కుమారుడు తను మరణించవలసినటువంటి పరిస్థితి వచ్చిన ఆ యొక్క దైవజనునికి, ప్రవక్తకు తన అప్పం చేసి పోషించింది. 3.5 సంవత్సరాలు ఆ ముగ్గురు ఆ యొక్క కరువులో బ్రతికారు. ఎందుకు? తన చిన్న రొట్టె ముక్కను ఆ సేవకుడికి ఇచ్చింది. అది ధర్మకార్యం. కనుక నీ ఆహారంలో కొంత ఎవరికైనా ఇచ్చినట్లయితే, పేదవారికి, లేని వారికి, సంపాదిస్తున్నటువంటి వారికి కాదు, బిజినెస్ చేసుకున్న వాళ్ళకి మన ఇంటికి పెద్ద పెద్ద విందులు చేయటం కాదు, ఏమీ లేని వారికి ఉంటారు. కనుక ఆ విధంగా మరి ఆ యొక్క సేవకునికి చేసింది కాబట్టి తన భక్తి కార్యాన్ని, తన భక్తిని వెల్లడిపరిచింది. అదేవిధంగా మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో సునేమీరాలు అనేటువంటి ఒక గనురాలు ఉంది. ఆమె ఏం చేసిందండి? తన దేవుడు దివెనలు ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. తన ప్రవక్త కొరకు ఒక రూమ్ కట్టిందంట. మనం అనేక మంది అన్యులను మనం చూస్తాం కదా, ఆ గృహం కట్టుకున్నప్పుడు వాళ్ళు చిన్న గదిని పెడతారు. ఈ దేవుడి గడి అంటాడు. ఏంటంటే ఈ దేవుడి గడి, దేవుడి కొరకు ఒకటి ఆలోచన గడి, వాళ్ళు దేవుడు. మనం ఎప్పుడైనా కట్టుకుంటున్నాం ఇది దేవుడి గడి అని, లేదంటే మేము చాలా ఉదారమైనటువంటి విశాల హృదయం అండి, దేవుడు మా ఇల్లంతట్లో ఉంటాడండి అని మనం అనుకుంటాం. కానీ ఉంటాడా? ఉండేటట్లు ఉన్నదా మన ఇల్లు? దేవుని యొక్క పాటలు వినబడుతున్నాయి, దేవుని యొక్క వాక్యం మన గృహంలో నుండి వినబడుతుందా? దేవుడు ఉండే గృహంగా ఉందా?
నీతిమంతుల గుడారంగా ఉందా? సేవకులు వచ్చే గృహంగా ఉందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీకు దైవభక్తి విషయంలో నీ ఇంటికి వచ్చినటువంటి వారిని నువ్వు ఏ విధంగా పరామర్శిస్తున్నావు, ఏ విధంగా గౌరవిస్తున్నావు? అబ్బా ఈరోజు మా ఇంటికి రావద్దులేండి, మేము చాలా బిజీగా ఉన్నాం అని అంటామా? ఎవరికైనా వస్తే, లేదు ఇప్పుడు లేదండి తర్వాత రండి అని అంటామా? ఏ విధంగా ఉంది మన కుటుంబం? శూన్యమీరాలు భక్తి గలటువంటి ఆ ప్రవక్తను చేర్చుకొని తనకు ఒక గది కట్టించి మంచము, బల్ల, దీపస్తంభము, ఆయన కావలసినటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేసి, అది దైవభక్తి కాదు, మనుషులకు చేసే కార్యం, ధర్మకార్యం. అది తిరిగి ఏం ఆశించలేదు. కానీ దైవజనుడు అడుగుతాడు, ఈమె ఇంత భక్తి మన ఏళ్ళు చూపించడానికి కారణం ఏంటి? అంతవరకు తనకి ఏం కొదవకుందో చెప్పలేదు, తనే కనుక్కున్నాడు. అటువంటి స్థితి మనకు రావాలి. దేవుడే తన ప్రవక్తలను మన ఇంటికి పంపించి మనకి ఏం అవసరం ఉందో ఆ ప్రవక్తల ద్వారా తీర్చాలి అని వాళ్ళు కోరుకోవాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే లూదియా అనేటువంటి ఒక దైవజనురాలు ఉంది. మరి ఆ అపోస్తల కార్యం 16వ అధ్యాయం 14వ వచనంలో ఆమె ఊదా రంగు పొడి అమ్మేది. తన ఇంటికి అందరినీ పిలుచుకుంది, భక్తులను, పౌలను, తనతో ఉన్న వారిని అందరినీ పిలిచి ఆతిథ్యం ఇచ్చింది. ఈరోజు మనం ఎంతమందికి ఆతిథ్యం ఇస్తున్నాం? ఈరోజు మన ఇంటికి రాకపోతే బాగుండు, దైవజనులు రాకపోతే బాగుండు అని అనుకుంటాం. ఆ తర్వాత దోర్కా అనేటువంటి వ్యక్తి అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో ఉంది, 9వ అధ్యాయంలో ఆమె అంగీలు కుట్టిందంట. ఆమె చనిపోయినప్పుడు ఆమె విధవరాళ్లకు, అనాథులకు ఆమె కుట్టి బహుకరించినటువంటి ఆ అంగీలు చూపించి వాళ్ళు ఏడుస్తున్నారంట. ఇప్పుడు ఏదైనా బహుమానం నువ్వు ఇస్తే మర్చిపోతారు, బంగారం ఇచ్చినా మర్చిపోతారు, పొలాలు ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా అన్నీ మర్చిపోతారు. కానీ ఆమె పుట్టినటువంటి ఆ అంగీలు వాళ్ళు జ్ఞాపకం పెట్టుకొని అవి చూపించి వాళ్ళు ఏడుస్తున్నారంట. ఈ రోజున ఈ యొక్క దోర్కా అనేటువంటి వ్యక్తి మా మధ్యలో లేదు, ఆమె దుఃఖిస్తున్నారు. ఆమె ఎంతో సహాయకరంగా ఉంది ఆ యొక్క వీధిలో, కనుక ఆమె ధర్మకార్యాలు చేసింది. అవి ఎప్పటికీ కూడా ప్రశంసించబడతాయి, జ్ఞాపకార్థంగా నిలిచిపోతాయి. నీవు నేను దేవుని కొరకు చేసినటువంటి ధర్మకార్యాలు, భక్తి కలిగినటువంటి కార్యక్రమాలు, మనుషులకు చేసిన, దేవునికి చేసిన, అవి దేవుని దగ్గర మనకు సాక్షాత్తంగా నిలబడతాయి. అవి మనకు సాక్ష్యం చెప్తాయి మన గురించి. కనుక మనకు ఈ రోజున దైవ భక్తి విషయంలో నీవు ఏ విధంగా సాధకం చేసుకుంటున్నావు? ఆ సాధకం చేయడానికి దేవుని యొక్క శక్తి కావాలి, దేవుని పరిశుద్ధాత్మ కావాలి, దేవుని వాక్యం కావాలి, దేవుని సన్నిధి కావాలి. నువ్వు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని నువ్వు ప్రేమించాలి. అప్పుడు నీకు ఆ దైవభక్తి దేవుడు ఇస్తాడు. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. వచ్చినటువంటి అవకాశాన్ని మనం విడిచిపెట్టకుండా మనం భక్తి కార్యాలు, మన నీతి కార్యాలు, ధర్మ కార్యాలు చేస్తూ మన దేవుని దగ్గర నుండి మెప్పును పొందుకోవాలి, ఆయనకి ఇష్టంగా జీవించాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. ఆయన ఈ సమయంలో ప్రభా వాక్య భాగంతో ప్రభా మాతో మాట్లాడినందుకే నీకు స్తుతులు, వందనాలు చేపిస్తున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో నాయన మీరు నాటింపచేయండి, ఫలింపచేయండి ప్రభా. నాయన తండ్రి నన్ను కూడా మీరు నిలబెట్టుకున్నందుకే నీకు స్తోత్రం. నా యోగ్యత కాదు ప్రభా, కానీ కేవలం నీ కృపని జ్ఞాపకం చేసుకుంటూ నీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తూ నీ వాక్యాన్ని, నీ నామాన్ని గొప్ప చేసుకున్నందుకే నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి.